నమస్తే. నమస్కారం. సో, ఇంటెన్షన్ అనగానే మనం చాలా బోలెడు కోరికలు వచ్చేస్తుంటాయి మైండ్‌లో. అంతే కదా! పొద్దున్న లేస్తే ఏదో సాధించేయాలి అని. అదే. అసలు పర్టిక్యులర్‌గా ఒక దాని మీద ఉండాలంటారా కాన్సంట్రేషను? లేదా 2, 3 అయినా తీసుకోవచ్చంటారా? దాని ప్రాసెస్ ఏమిటి దానికి సంబంధించి? తప్పక 2, 3 అయినా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. కానీ హ్మ్. ఏంటంటే ఇవి గోల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది ఒక పెద్ద హ్మ్. సబ్జెక్ట్ బై ఇట్‌సెల్ఫ్ అన్నమాట. అందుకనే స్మార్ట్ గోల్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఒక పద్ధతిలాగా చెప్తూ ఉంటాం మేము. క్లాసెస్ కూడా అది తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇంటెన్షన్ మనకి ఈ రోజు ఎలా ఉండాలి అనేది మాట్లాడుకున్నాం. ఎందుకంటే హ్మ్. షార్ట్ టర్మ్ గోల్. ఒక రోజు మనం పాజిటివ్‌గా మనం వెళ్దాం అంటే నెక్స్ట్ డే కూడా హ్మ్. పాజిటివ్‌గా ఉంటుంది. అదే మనం ఎప్పుడు మాట్లాడుకునేది అంటే థ్రెడ్స్ అని మాట్లాడుకుంటాం మనం. ఓకే. ఒక తాడు, ఒక చిన్న థ్రెడ్ అనుకుందాం. హ్మ్. ఆ హ్మ్. థ్రెడ్డే ఫాలో అవుతూ ఉంటుంది అంతే. ఒక హ్మ్. కలర్ థ్రెడ్ అని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటానన్నమాట. అందుకనే మనం ఆన్‌లైన్‌లో చూసినా కూడా ఏదైనా మనం మాట్లాడినప్పుడు ఒక థ్రెడ్ అంటాం. హ్మ్. ఫాలో థ్రెడ్ అనుకుంటూ ఉంటాం అన్నమాట. ఇదివరకు పేరు కూడా అదే వచ్చేది యెస్. దానికి. సో, ఇంటెన్షన్ అనేది అసలు ఏమిటి? అంటే ఏంటంటే మన కోరిక. మన హ్మ్. ఇంటెన్షన్ అంటే నేను ఇవాళ ఇలా ఉండాలి. ఇవాళ నేను 100%. ఇక్కడ ఇవాళ నేను అక్కడికెళ్తున్నాను. నేను అక్కడ షాపింగ్ చేస్తున్నాను. అక్కడేమో హ్మ్. ఆహ్, ఎంజాయ్ చేస్తున్నాను. హ్మ్. షాపింగ్ హ్మ్. చేస్తూ. హ్మ్. ఎవరొచ్చారు నాతోటి? నా ఫ్రెండ్స్ వచ్చారు. నేను అలాగే బయటికెళ్ళి భోంచేస్తున్నాను. ఒక హ్మ్. రెస్టారెంట్‌లో హ్మ్. అనుకుందాం. ఒక 5 హ్మ్. స్టార్ హోటల్. ఎనీథింగ్ యూ వాంట్. ఇలా జరిగిన వాళ్ళకి చాలా మందికి జరిగింది. ఓకే. అంటే ఒక పిల్లలకి కూడా అంటే ఒక అతని కూతురు అలా అనుకుందంట. ఒక షాపింగ్ వెళ్ళాలి నేను. హ్మ్. హ్మ్. షాపింగ్ ఎళ్ళినప్పుడు నేను డబ్బు ఇవ్వకుండా, డబ్బు ఖర్చు పెట్టుకోకుండా హ్మ్. నేనేమో ఇవన్నీ మేకప్ ఇవన్నీ సామాన్లు కొనుక్కోవాలి. అంటే ఓకే. చాలా ఎక్స్‌పెన్సివ్ కదా! మేకప్స్. అవును. అవును. మంచి కంపెనీవి చాలా చాలా ఎక్స్‌పెన్సివ్ ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. ఉంటాయి. అవును. అది నిజంగా జరిగింది. ఆల్‌మోస్ట్ $3000 అంట అది. ఓకే. అది తను తన ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు. ఇది హ్మ్. విజువలైజ్ హ్మ్. చేసుకొని చేసిన ఒక ఓకే. ఉద్దేశం అన్నమాట. ఆల్రెడీ బట్ ప్రూవ్డ్ అన్నమాట. ఇదంతా ప్రూవ్డే. ఓకే. మనం మాట్లాడుకునేవన్నీ జరిగిన విషయాలే మనకి. ఓకే. అది చాలా మంది చేస్తున్నారు కూడా హ్మ్. ఇప్పుడు. హ్మ్. అంటే హ్మ్. ఎంత వరకు వాళ్ళకి అది వస్తోంది అంటే వాళ్ళ బట్టి ఉంటుంది. వాళ్ళ నమ్మకం బట్టి. హ్మ్. ఇది ఆ పిల్ల అంటే 14 ఇయర్ ఓల్డ్ గర్ల్ విత్ 10 మంది ఫ్రెండ్స్ తోటి. అదేమో ఎవరో ఎప్పుడో ఎవరు ఏంటంటే ఓనర్ ఆఫ్ ద షాప్ ఏంటంటే నేను ఒకళ్ళకి ఇంత డబ్బు ఇవ్వాలి అనుకున్నాడంట. సో, అది హ్మ్. కరెక్ట్‌గా ఆ అమౌంటే వీళ్ళు కొన్నారనమాట. సో, ఓకే. అందుకోసమని ఆ రోజు అది గిఫ్ట్ కింద ఇచ్చారు. సో, ఓహ్! నైస్. యూనివర్స్ అనేదేంటంటే అలాగా అనుకోకుండా కలుపుతుందనమాట. హ్మ్. మనం హ్మ్. ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. మనకి హెల్ప్ చేసేవాళ్ళు, మన టైంకొచ్చి హెల్ప్ చేసేవాళ్ళు దేవుళ్ళంటాం. ఎందుకంటాం? హ్మ్. ఇదే కారణం. ఓకే. ఇది ఆ అమ్మాయేమో విజువలైజ్ చేసుకుందంట. ఎవ్రీడే కూర్చొని విజువలైజ్ చేసుకొని నేను వెళ్ళి అవన్నీ కొనుక్కుంటున్నాను. అదే హ్మ్. షాప్‌లో కొంటున్నాను అని కూడా విజువలైజ్ చేసుకుందిట. అదే షాప్‌లో కొంటున్నాను. నేను డబ్బులు పే చేయట్లే. అది నిజంగానే అది అదైతే జరిగింది. చాలా ఆహ్, దాన్నేమంటారు థ్రిల్లింగ్‌గా ఉంది మేడం చెప్తూ చాలా ఉంటే. అంటే ఇవన్నీ మనం కొనుక్కోవాలి కానీ డబ్బు లేకుండా కొనాలి అనే ఆ థాట్ రావడమే చాలా చాలా గొప్ప విషయం గదా! అంతే. అంటే నేను కొనుక్కోవాలి, డబ్బులు రావాలి అని సహజంగా ఎవరికైనా కోరికుంటుంది. కరెక్ట్. బట్ నేనసలు డబ్బులు లేకుండా కొనుక్కోవాలి అని థాట్ రావడమే గొప్ప విషయం అసలు. అది అలా జరిగింది కూడా నిజంగానే. హ్మ్. ఇంటర్నెట్‌లో చూసామంటే, మన గూగుల్‌లో చూసామంటే ఈ ఈ ఇన్సిడెంట్ చాలా మట్టుకు అది ఏంటంటే వైరల్ కూడా అయిందనమాట. ఓకే. అంత మంచి విషయం ఇది. హ్మ్. అండ్ ఆల్సో అతనికి ఏంటంటే తెలియకుండానే అతను వాళ్ళ ఫాదర్‌కి ఈయన ఫాలో అవుతున్నారనమాట. ఓకే. ఈ కాలంలో అన్ని ఇన్‌స్టాగ్రామ్‌లు, మనకి ట్విట్టర్‌లు ఇవే ఉన్నాయి హ్మ్. కదా! హ్మ్. సో, ఫాదర్ కూడా తెలుసు ఇలాగా డాటర్‌ని అని చెప్పినప్పుడు అది ప్లస్ పాయింట్ అయింది వాళ్ళకి. హ్మ్. 2 హ్మ్. ప్లస్ పాయింట్ అయ్యి వాళ్ళకి కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది జరిగిందనమాట. అంటే తనకి ఫ్రీగా వచ్చింది. యెస్. వీళ్ళకి మైనస్ అయింది. వాళ్ళకి ప్లస్ అయింది. ప్లస్ అయింది. ఎక్కడైనా అంతే కదా! ఏదైనా హ్మ్. బ్యాలెన్సింగ్ యాక్టే. అవును. అవును. యూనివర్స్ అనేది అలా కలుపుతుంది. మనం ఒకటి అనుకుంటాం. హ్మ్. అది బలమైన కోరిక అయితే తప్పక అది నెరవేరుతుంది. ఓకే. అందుకనే మనం మాట్లాడేది ఏంటంటే ఇంటెన్షన్. అదే మనకేంటంటే గుడ్ ఇంటెన్షన్. నేను కొనుక్కోవాలి, నా ఫ్రెండ్స్ కూడా కొనుక్కోవాలి అనేది హ్మ్. ఫస్ట్. అండ్ ఆల్సో విజువలైజేషన్. అంటే నేను కొంటున్నాను, నేను చేస్తున్నాను అనేది అది హ్మ్. బలంగా నమ్మింది. అదే నమ్మకంతోటి ఆ షాపింగ్‌కెళ్ళింది. ఓకే. అంతే కదా! ఇవి 2 జరిగాయక్కడ. హ్మ్. హ్మ్. ఏం కొంటున్నావు అనేది కూడా విజువలైజ్ అందుకనే అన్నా స్పెసిఫిక్‌గా ఉండాలి అంటాను నేను. యెస్. ఆ స్పెసిఫిక్‌గా తను విజువలైజ్ చేసుకుంది కనుక, తను వెళ్ళి కొనుక్కోవడం అనేది జరిగింది. అలాగే వచ్చి ఈ ఇన్సిడెంట్స్ ఏమో గొప్పగా వచ్చి ఇంట్లో చెప్పుకోవడం కూడా జరిగింది. చిన్న ఓకే. పిల్లలకి ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళకి అవును. మనకి థ్రిల్లింగ్‌గా ఉన్నప్పుడు. అవును. సో, దీది జరగాలి అన్నప్పుడు విజువలైజేషన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంకోటి కూడా మనం చేయొచ్చు విజువలైజేషన్ స్మాల్ ఇంటెన్షన్స్. ఇవాళ మనం ఒక ఇంటర్వ్యూకెళ్తున్నాం. హ్మ్. ఇంటర్వ్యూలో 10 మంది కూర్చుంటారు.
తప్పక కూర్చుంటారు. అవును. మనకు తెలియని వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. మనకి నాలెడ్జ్ లేదని కాదు. ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళకి ఉంటుంది, వ్యూవర్కి ఉంటుంది, ఇంటర్వ్యూకి ఉంటుంది. అంటే ఇద్దరికి ఉంటుంది. లేకుంటే మనం ఎందుకు ఇంటర్వ్యూకి వెళ్తాం, ప్రిపేర్ అయ్యి వెళ్తాం. కానీ మనం విజువలైజ్ చేసుకోవచ్చు దాన్ని. 5 కూర్చుంటారు, 10 మంది అక్కర్లేదు, లెట్స్ గో ఫర్ 5 పీపుల్. 5 పీపుల్ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను, ఈ క్వశ్చనే అడుగుతున్నారు, ఈ సబ్జెక్ట్కి సంబంధించి అడుగుతున్నారు. ఓకే, మనం ఎక్కువగా ఇది ఐఏఎస్ ఇంటర్వ్యూస్ ఈ మధ్య కాలంలో అవును, చాలా వింటున్నాం. అన్ని విజువలైజేషన్, అవును. చాలా మటుకు ఇది విజువలైజేషన్. అదే అంటున్నా, మనం చెప్పేది అదే అది ఏంటంటే అది కూడా విజువలైజ్ చేసుకుని వెళ్తారు. నేను ఇలా ఉంటాను, నేను ఇలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను ఈ దానికి అని చెప్పేసి. అండ్ ఆన్సర్ ఏంటంటే అన్నిటికీ మనం ఎలా ప్రిపేర్ అవ్వలేము కదా. సో అందుకోసం ఏంటి ఈ సంబంధించింది అడుగుతున్నారు, నేను ఇలా ఆన్సర్ ఇస్తున్నాను అని విజువలైజ్ చేసుకోవచ్చు. రైట్. సో అలాగే ఏంటి, నెక్స్ట్ అయిపోయింది, నేను సక్సెస్ కూడా అయిపోయా, ఐఎమ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్, అందరూ నన్ను కంగ్రాచులేట్ చేస్తున్నారు ఓకే అని విజువలైజ్ చేసుకోవచ్చు. అంటే ఇది స్మాల్ ఇంటెన్షన్. ఈ రోజుకి అంటే ఈ రోజు నేను ఎలా ఉండాలి అనే దానికి ఊహించుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే మన జర్నలింగ్ టెక్నిక్ ఇవన్నీ వాడచ్చు, కానీ అది లాంగ్ టర్మ్ టెక్నిక్స్. ఇది మనం మాట్లాడేది షార్ట్ టర్మ్ టెక్నిక్. సో ఈ రోజు మనకి ఇట్లా ఉండాలి, నేను ఈ టైంకి వెళ్తున్నాను, ఈ టైంకి కూర్చుంటున్నాను, ఈ టైం వాళ్ళు నన్ను పిలిచారు, ఈ టైంకి వాళ్ళు ఇలా క్వశ్చన్స్ అడిగారు నన్ను, నేను ఇలా ఆన్సర్ ఇచ్చాను, వాళ్ళు ఇమ్మీడియట్గా నన్ను సక్సెస్ అయ్యాను. నేనేమో ఏంటంటే నేను ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నాను, ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాను అంటే ఈ ఉద్యోగం నాకు వచ్చేసి నా డెసిగ్నేషన్ ఏమో ఇది. అక్కడ డెసిగ్నేషన్ వరకు డెసిగ్నేషన్ అండ్ సాలరీ ఆల్సో నేను అది ఇచ్చిన రోజులు ఉన్నాయి. నేను అదే చెప్తున్నా, ఇది నేను ఇచ్చిన వాళ్ళకి కూడా సక్సెస్ అయిన రోజులు ఉన్నాయి, అందరూ సక్సెస్ అయ్యారు. విజువలైజేషన్ చేసుకునే అయింది ఇదంతాను. సో ఉద్యోగం రావడం కూడా అలాగే. ఎందుకు ఒకరికి చెప్పాలి అంటే ఆల్ టాప్ మోస్ట్ పీపుల్, అసలు ఏంటంటే హెచ్ఆర్ పీపుల్ తీసుకుంటారు ఇంటర్వ్యూ. నేను చెప్పిన వాళ్ళకి ఏంటి డైరెక్టర్ లెవెల్లో తీసుకున్నారు, ఎండి లెవెల్లో తీసుకున్నారు ఇంటర్వ్యూ. ఓకే, అది వాళ్ళు కూడా ఊహించలేదు. ఓకే, కానీ ఇదేంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ 1 month నుంచి విజువలైజేషన్ చేసుకున్న వాళ్ళు అనమాట. ఓకే, ఇలా వస్తోంది, నేను ఇంత వాళ్ళు ఎంత కావాలి శాలరీ అని ఫోన్లో అడిగినా కూడా చెప్పగలిగాడు. అంటే ఇమీడియట్గా అడిగినప్పుడు మనకి తెలియాలి, తట్టాలి కదా ఇంత అని. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు ఒప్పుకుంటారో లేదనేది సెకండరీ. ఫస్ట్ మనకి ఇంత కావాలని మనకు ఉండాలి కదా. సో అది అడగడం జరిగింది, ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ సక్సెస్ స్టోరీస్. యాక్చువల్గాను సక్సెస్ అయ్యారు కూడా, తప్పక సక్సెస్ అవుతారు కూడా విజువలైజేషన్ చేసుకుంటే తప్పక. ఓకే.